వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేసిక్ టిప్స్ ఏం చెప్తారు మీరు? చాలా ఇది సంతోషం ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే మీ ఉద్దేశంలో షేర్స్ అంటే ఏంటి? ఫస్ట్ బేసిక్గా షేర్స్ అంటే మీకు అండర్స్టాండింగ్ ఏముంది అది చాలా ఇంపార్టెంట్. షేర్స్ అంటే ఏంటి? నాకు మా తండ్రి వాటాలో ఒక వాటా రావాలి, అదే ఒక షేర్. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, 50-50, అలా ముగ్గురు ఉన్నారనుకోండి, అలా ఎంతైతే నేను కోరుకుంటున్నానో దాని షేర్స్. అలాగే ఒక కంపెనీ షేర్స్, కంపెనీ క్యాపిటల్ని బట్టి ఒక కోటి షేర్స్, ఒక 10 లక్షల షేర్స్ అలా ఉంటాయన్నమాట. సో అందులో మనము ఒకటి నుంచి ఎన్నైనా షేర్స్ కొనుక్కోవచ్చు. స్ప్లిట్ కొనుక్కోవడానికి లేదు యాజ్ ఆఫ్ ఇండియన్ మార్కెట్లో. సో ఒకటి నుంచి ఎన్నైనా కూడా కొనుక్కోవచ్చు. సో ఆ విధంగా కొనుక్కునేవే షేర్స్ అనమాట. ఈ షేర్స్ కొనుక్కోవాలనుకోండి, బేసిక్గా ఫండమెంటల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ కంపెనీలో పెడుతున్నాం ఆ కంపెనీ గురించి మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. తెలియకుండా గుడ్డిగా ఎందులోనూ పెట్టకూడదు. ఎందుకంటే డమాల్ అయిన కంపెనీలు చాలా మనకి తెలుసు, అయ్యే కంపెనీలు ఏమేంటో మనకు తెలియదు. కాబట్టి మనం వెళ్ళిపోయి ఆశగా ఏదో 4 రోజులు మార్కెట్లో మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి, అది చూసి పెరిగిపోతుందని చెప్పి మనం పెడతాం. ఆ పెట్టడం కూడా ఒకేసారి పెద్ద లార్జ్ క్వాంటిటీ తీసుకుని చిన్న ఇన్వెస్టర్స్ చాలాసార్లు మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈవెన్ ఇన్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఏ షేర్లో ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఏ షేర్స్ మనకి తెలిసిన షేర్స్ ఏమిటి? పొద్దున్న లేవగానే ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? బ్రష్ చేస్తాము ఫస్ట్. కాబట్టి అదొక బ్రాండ్ ఉంటుంది, ఏదో కాల్గేటో, హిందుస్థాన్ యూనిలివరో ఏదో ఒక బ్రాండ్ ఉంటుంది. సో అట్లాంటి పాపులర్ డాబర్ వాడిది కూడా ఉంటుంది. సో ఆ డాబర్ అలాంటివి కొనుక్కోవచ్చు మనం. ఓకే, ఆ విధంగా తర్వాత మనకి ఏంటి, పడుకోవాలంటే పవర్ కావాలి, కరెంట్ సప్లై కావాలి. కరెంట్ ఎవరు సప్లై చేస్తున్నారు, మేజర్ ప్లేయర్స్ ఎవరు? ఇది మనకు కొంచెం బేసిక్గా టాటా పవర్ ఉంది, అది ఎవర్ గ్రీన్, చాలా ఓల్డ్ కంపెనీ. టాటా వాళ్ళు మనం నమ్మొచ్చు. ఇట్లాంటి ఆ కంపెనీలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి అంటే చీకు చింత లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఆ విధంగా ఇంకా డౌన్ ద లైన్ మనం బట్టలు, బాంబే డైయింగ్, దుప్పట్లు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వింటున్నాం, బాంబే డైయింగ్లో పెట్టండి. ఓకే, లేదు ఇంకేదైనా మనకి ఐడియా ఉంటే, 4-5 కంపెనీస్ గురించి ఐడియా ఉంటే మనం ఏం చేయాలి, ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కటి. ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది? ఐసిఐసిఐ పెట్టండి. ఐసిఐసిఐ బ్యాంకులో ఒక షేర్తో స్టార్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ అది పడింది అనుకోండి, ఒక 10% పడింది, ఇంకొక షేర్ యాడ్ చేయండి. ఇంకొక 10% పడుతుంది, ఇంకొక షేర్ యాడ్ చేయండి. అలా మనం ఒక స్టిపులేటెడ్గా 10% పెరిగితే అమ్ముతా, 10% పడితే కొంట, కాన్స్టెంట్గా ఉన్నా కూడా నేను కొనుక్కుంటూ ఉంటాను. అలాగే ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైం మనము షేర్స్ అన్నీ కూడా కొని పెట్టుకుంటే ఆ మంచి బ్రాండ్ అన్నీ కూడా మనం ఏం చెప్తున్నాము, బ్రాండింగ్ ఉన్నది, స్టాండింగ్ ఉన్నది, రెండు ఇంపార్టెంట్. ఐసిఐసి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంతకాలం అయిపోయింది, కాల్గేట్ ఎప్పటిది, ఇవన్నీ మనం ఆలోచిస్తే అలాంటి కంపెనీలకి అసలు డోకా లేదు. అలాంటి డోకా లేని కంపెనీల్లో పెట్టుకుంటే బిగినర్స్ వాళ్ళు ఫస్ట్ ప్రాఫిట్ చూస్తారు. ప్రాఫిట్ ఫస్ట్ వచ్చేసింది అనుకోండి, 50,000 లక్ష వచ్చింది అనుకోండి, దాన్ని అయ్యో మార్కెట్ ఇచ్చింది కాబట్టి లెట్ మీ ట్రై అదర్ ఆప్షన్స్ ఏమేంటి ఉన్నాయని చెప్పి చూసి క్విక్గా మనీ ఎలా సంపాదించాలని ఆలోచించి అప్పుడు దానిలోకి జంప్ అవ్వాలి. అంతేగాని మొదటే దానిలోకి వెళ్ళామంటే కష్టపడ్డ 50,000 పోవడానికి అవకాశం ఉంటుంది. ఇదైతే నేను చెప్పింది సేఫెస్ట్ మెథడ్ ఫర్ బిగినర్స్. ఏవైతే రిలయబుల్ బ్రాండ్స్, షుగరు, కాఫీ, మన రోజు టీ రెగ్యులర్గా మనం ఏవైతే వాడుతున్నాము బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ యొక్క షేర్స్ మనం కొనుక్కుంటే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. మనము దాని మీద ఒక రకమైన అటాచ్మెంట్ డెవలప్ చేసుకుంటాం. ఇది నా కంపెనీ, ఎంత ఉంది అన్నది వేరే, ఒక షేర్ ఉందా 2 షేర్లు ఉన్నది పక్కన పెట్టేస్తే మనకైతే ఆ ఓనర్షిప్ ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం లిస్ట్ చేసుకోవాలి, ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నాం, ఏ కంపెనీ సాఫ్ట్వేర్ వాడుతున్నాం, ఎక్కడెక్కడ మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడ వింటున్నాం, మనం తెలుసుకోవాలి. ఓకే, టాటా వాళ్ళదే ఉంది, టీసీఎస్ ఉంది, ఓకే అందులో పెట్టచ్చు. లేదు నారాయణమూర్తి గారి ఇన్ఫోసిస్ ఉంది, లేదు అజిమ్ ప్రేమ్జీ విప్రో ఉంది. ఇవన్నీ మనకి ఏంటంటే ప్రతి ఇంట ప్రతి నోట ఆల్మోస్ట్ అందరికీ తెలిసినటువంటి బ్రాండ్స్. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అలాంటి బ్రాండ్స్ని ఇన్వెస్ట్ చేస్తే వీఆర్ ఆల్వేస్ సేఫ్. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏదైనా వచ్చింది అంటే ఎట్లాంటివి, ఒక వరల్డ్ వార్ వస్తుందని పుకారు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి హమాస్ మీద పడిపోయారని చెప్పి ఇంకోటి ఏదో గొడవ, ఇలా ఓవర్నైట్ వస్తే ఇది టెంపరీగా పడతాయి. ఆ 15 రోజులు నెలలా పడతాయి. మళ్ళీ ఇమ్మీడియట్గా పైకి లేచేవి మాత్రం ఇలాంటి స్టాండర్డ్ బ్రాండెడ్ కంపెనీసే ఫస్ట్ రేసేది. అందువల్ల మనం దానిలో ఉంటే నిర్భయంగా
నిశ్చింతగా మనం హ్యాపీగా ఉండొచ్చు. అండ్ రిటర్న్స్ కూడా మనకి వాలటాలిటీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బ్రాండ్ గట్టిదో వాలటాలిటీ తక్కువ ఉంటుంది. రిటర్న్స్ కూడా మనకి ఎవ్రీ క్వార్టర్లో 10%, అంటే సంవత్సరానికి 4 క్వార్టర్స్, సంవత్సరం ఎప్పటికీ 40% రిటర్న్స్ వస్తాయి. అంతకంటే ఏం కావాలి మనకి? అది ఏ బ్యాంకులో పెట్టినా 6-7% కంటే రాదు. ఎక్కడ పెట్టినా, ఏ కంపెనీ డిబెంచర్స్లో పెట్టినా మ్యాక్సిమం 8-10% కంటే రాదు. అలాంటిది మన చేతిలోనే ఉంది. డబ్బుని ఎలాగ మల్టిప్లై చేసుకోవచ్చు. 40% రిటర్న్స్ ఇన్ 1 year సంథింగ్ వెరీ వెరీ గ్రేట్ అనమాట. అంటే ఒక 2 yearsలో మన అమౌంట్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది సేఫ్గా. దీనికి కావాల్సింది ఏంటి? డిసిప్లిన్. ఫియర్ కానీ గ్రీడ్ కానీ రెండు ఉండకూడదు. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి మనం ఆశగా అలా నిలబడితే ఎప్పుడూ అది డమాలంటు. ఎంతైతే రేజ్ అయిందో అంత రేజ్ అయింది మళ్ళీ పడే అవకాశం ఉంది కదా. మనం ఒక్కళ్ళమే భాగ్యవంతులు అక్కర్లేదు, మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారు వెయిట్ చేస్తూ, వాళ్ళ టర్న్ కూడా రావాలి. కాబట్టి ఇప్పుడు కూడా బిగినర్స్ ఏం చేయాలి? బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీసింగ్ కంపెనీస్లో షేర్స్ ఒకటి. ఎన్ని కంపెనీలు? 10-20 కంపెనీలు. అంతకంటే ఎక్కువ అయితే మనం మేనేజ్ చేయలేం, మన దాని గురించి ట్రాక్ చేయలేం, మన దాని గురించి చదువుకోలేం. కాబట్టి ఏం చేయాలి? 1-20 కంపెనీస్ మించకుండా డిఫరెంట్ సెక్టర్స్లో షుగర్, కాఫీ, టీ, పేస్ట్, బట్టలు, ఇంకేమున్నాయి అలాంటివన్నీ చెప్పాలి. చెప్పాలి కానీ బాటా, అమ్మమ్మ తాతమ్మ దగ్గర నుంచి కూడా మనకి అవే విన్నాం. ఆ బాటాలు పెట్టేద్దాం, ఎప్పటికీ బాటా ఏమవుదు. మన ఆ విధమైనటువంటి ఎప్పుడు అవగాహన, ఏం చేస్తున్నాం మనం, ఆ కంపెనీ ఏం చేస్తుంది అని మన అలాంటి కంపెనీస్లో పెడితే మన మనీ ఎప్పుడు కూడా భద్రతగా ఉంటుంది. తెలియని కంపెనీ ఎక్కడో ఏమిటో ఏం చేస్తున్నాడో తెలియదు, ఆ టెక్నాలజీ ఏంటో తెలియదు, లేకపోతే ఆ ప్రోడక్ట్ ఏంటో తెలియదు, అది ఎన్నాళ్ళు నిలబడుతుందో మార్కెట్లో తెలియదు. అలాంటివి పెడితే ఏమవుతుంది? ఏ రోజు మనకు తెలియకుండా డమ్మాలు అవుతుంది. ఆ కంపెనీతో పాటు మన కష్టపడ్డ డబ్బులు గాలికి ఎగిరిపోతాయి. కాబట్టి షేర్ మార్కెట్ అంటే ఏంటంటే బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది, ఏదో పెద్ద కష్టపడిపోయి చేయకుండా మనం ఒక వంతు వాటా ఎంతో, అంటే ఒక వంత ఫ్రాక్షన్ ఆఫ్ ఒకటి, ఎన్ని షేర్స్ ఉన్నాయో దానిలో ఒక షేర్ మనం కొనుక్కుంటున్నాం, 6-10 షేర్లు. మనకి ఎంత దానికి ఏమిటంటారు నిలబడే శక్తి ఉంది, మనకి ఎంత పెట్టుబడి పెట్టుకునే శక్తి ఉంది, మనము హ్యాపీగా ఉండగలుగుతాము. ఓకే 10,000 పెట్టా, వాట్ ఇఫ్ ఒకవేళ అటు ఇటు అయినా పర్వాలేదు, 7-8,000 అవుతుంది, 3,000 2,000 రిస్క్ క్యాపిటల్, అంతకంటే పెద్ద దెబ్బ తినం కదా అలా ధైర్యంతో గట్ ఫీలింగ్ తోటి బిగినర్స్ అంతా కూడా ఇన్వెస్ట్ చేయాలి. సో బిగినర్స్ అనేవాళ్ళు బ్రాండెడ్ చూసుకొని స్టార్టింగ్లో రెగ్యులర్గా ఏవైతే మనం తీసుకుంటున్నామో వాటిపైన పెడితే లాస్ అనేది ఉండదు అంటారు బిగినర్స్కి. అంతే కదా సార్? థ్యాంక్ యూ సార్.